గతంలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఈయన అధికారంలో ఉన్నప్పుడు మీ కబ్జాదారుని మీద చర్యలు తీసుకుంటాం, మా పార్టీ అధికారంలోకి వస్తే తొక్క తీస్తాం, తోలు తీస్తాం అని చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు దేవరాపిల్లి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఎక్కడో భూ కబ్జాదారుడు ఉన్నాడట, మా పార్టీ అధికారంలోకి వస్తే వాడు తొక్కలు తీస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్వయానా చెప్పారు. వాళ్ళ పార్టీ అనేక మాటలు చెప్పింది. ఆ కబ్జాదారుడు వెంటనే పార్టీ మారి వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోతేప్పటికి కబ్జాదారుడు ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఒక ఓపెన్ సీక్రెట్ ఒకటి బయటపడింది. ఈ కబ్జాదారుడు మీరు ఏదైతే చెప్తున్నారో, ఈ కబ్జాదారుడు రోజుకొక పార్టీ, పూటకొక పార్టీ మారటానికి ముఖ్యంగా ఆస్తులను కాపాడుకోవడం కోసము ఈ ఏదైతే లొసుగులు ఉన్నాయో, ఈ ప్రభుత్వ భూములు ఉన్నాయో, డీఫామ్ పట్టాలు ఉన్నాయో, పేద ప్రజల పట్టాలని బయటికి రానియకుండా చేయడం కోసము రోజుకొక పార్టీ మారుతారని అభియోగాలు ఉన్నాయి. అది ఎంతవరకు నిజమండి? ఇప్పుడు శ్రీనివాస్ గారు, రాజకీయాలు అనేటువంటివి ఎవరికి శాశ్వతం కాదు, ఏ పార్టీ కూడా శాశ్వతం కాదు. వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ అవసరాల కోసం పార్టీలు మారుతూ ఉంటారు. అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. అందుకని మనం అందులోకి పోవడం అంటూ మేము పోదలుచుకోలేదు. ఎందుకనంటే వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ హక్కులు అన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు మారుతూ ఉంటారు. కానీ పైన ఉన్నటువంటి ఏదైతే గవర్నమెంట్ ఉందో, ఆ గవర్నమెంట్ ఉన్నటువంటి పనిచేసినటువంటి అధికారులు ఉన్నారో, అధికారులు ఎప్పటికప్పుడు మారడానికి అవ్వదు. కాబట్టి ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానివ్వండి, జిల్లా కలెక్టర్ గారు మెయిన్. జిల్లా కలెక్టర్ గారు ఇంత జరుగుతున్న దేవరాపల్లిలో కోట్ల విలువ భూమి కబ్జా అయిపోతే టీవీల్లో వస్తుంది, పేపర్లో వస్తుంది. రోజు మీ విశ్వాస్ టీవీ దీని మీద ప్రత్యేకంగా కథనాలు ప్రచురణ చేస్తుంది. ఇంత చేసినా జిల్లా కలెక్టర్ గారికి సేవ కొట్టినట్లేదు. జిల్లా